హాయ్ హలో వెల్కమ్ టు బోస్ 360. నేను మీ మురళీ రాపల్లి. మా పవన్ కళ్యాణ్ గారు మొన్న మోందా తుఫాన్ వస్తే రైతులను పరామర్శించడానికి వెళ్ళారు అనేది చాలా పెద్ద న్యూస్ అండి. ఎందుకంటే ఆ న్యూస్ గనక అన్ని టీవీ ఛానల్స్‌లో, వార్తా ఛానల్స్‌లో, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్‌లో సో కాల్డ్ యెల్లో మీడియాలో రాకపోతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉన్నా లేనట్టే అన్నది మాత్రం వాస్తవం. ఎక్కడో కంట్రోల్ ప్యానెల్ దగ్గర కూర్చొని టిక్కు టిక్కు నొక్కుతూ తుఫాన్‌ని తిప్పి కొట్టించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎంత పేరుందో ఇప్పుడు ప్రజల్లోకెళ్ళి అయ్యా! ఇది నేను ప్రజల్లోకెళ్ళాను, రైతుల్ని కలిసానని చెప్పుకోవడానికి ఆయన చేసినటువంటి ఒక షో ఆఫ్ వీడియో ఏదైతుందో అది ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ గారు వెళ్లారు, కలిసారు, రైతులతో మాట్లాడారు. రైతుల కన్నా కెమెరాలే ఎక్కువున్నాయి. ఆయన నడిచేటప్పుడు సైడ్ నుంచి, పైనుంచి, ముందు నుంచి అబ్బో! ఎన్నో వీడియోలు తీశారు. ఒకసారి ఆ వీడియోలు చూడండి. మర్చిపోయింటారు మీరు సుమారుగా గెల 200, 300 అట్లా కొంటారండి నీట్గా మార్కెట్. ఇప్పుడు పంట ఉండిందా? కాయలు ఉండున్నాయా? ఉండే అంటే అవి పనికిరాని కాయలు పిందలు అన్నీ ఇప్పుడు కాదు, పిందెలు వచ్చినాయి అన్నిటికీ. అన్ని పిందలు వచ్చినాయి. దాదాపు వీళ్ళు ఒక ఎకరానికి సార్ 800 to 1000 మధ్యలో చెట్లు ఇది వేసి ప్లాంటేషన్ చేస్తారు సార్. ఒక్కొక్క ప్లాంటేషన్కి ఆ గెల్ల దాదాపు వాళ్ళకి 200 to 300 రూపీస్ వస్తుంది సార్. అంటే 1.8 lakhs నుంచి ఒక 2.7 lakhs మధ్యలో వస్తుంది సార్ వాళ్ళకి ఒక పంటకి. అది ఆల్మోస్ట్ 1 year పడుతుంది సార్. బట్ వీళ్ళకి అంటే మళ్ళీ ఖర్చు కూడాను వీళ్ళకి ఏం లేదన్నా 1 lakh దాకా వస్తుంది సార్. ఇది కరెక్ట్గా అంతా వర్కౌట్ అయితే అట్లీస్ట్ ఒక పంటకి వాళ్ళకి 1 acreకి దే విల్ గెట్ 1 lakh per annum సార్. బట్ పాపం ఈ వీళ్ళకి ఏమంటే సార్ రెండో పంట సార్, ఇది 2 పంటలు కూడా ఇలాగే పోయిందంట. రెండోసారి ఇది అంటే పోయిన మన యాసకాలంలో గెల మీద ఉందండి, పడిపోయింది. మళ్ళీ అదే పంట మళ్ళీ ఇప్పుడు గెల మీద ఉంది. కొన్నిసారి వర్షాల వల్ల పోయిందా? యాసకాలం మనకు వర్షాలు వస్తుంది, ఫస్ట్ వర్షాలు పోయినాయి. ఇది పంటకాలం అనేది మురుక్కలు డ్రైనేజ్ సార్, డ్రైన్ ఇంత కార్తీక దమ్ చేసి క్లీన్ చేస్తాం. అలా ఊరిని చెప్తాను అన్నీ చేయమని అవగాహన కోసం. లాస్ట్ 5 years ఈ కాలువలు బాగా జరుగుతుంది. మనం వచ్చాక మొత్తం అదే చూస్తాం అక్కడ కాలువలన్నీ డ్రైనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం సెట్ చేయకపోతే సార్. నేను మా మధు ఒకసారి అడిగాను కదా, ఒకసారి మీరు కూర్చోబెట్టి మొత్తం డ్రైనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒకసారి కూర్చుంది. ఒకసారి ఏ సార్ మీరు కూడా ఒకసారి కుదురుతారండి. ఎనర్జీ చేస్తే అది అందుకనే ఏదో చేద్దాం. డీసిల్టేషన్ అలౌడ్ ఎనర్జీ చేసుకుంటారు. శాండ్ ఫిల్లింగ్ ఏదైనా మనం స్కూల్స్ కానీ లో ఏరియాస్కి ఇది చేయాలి, కూర్చోబెట్టాలి. నేను అందుకనే ఒకసారి కలెక్టర్ గారిని మాట్లాడమన్నాను. ఏమేమి ఐడెంటిఫై చేసి చెప్పండి ఒకసారి. మీ పేరండి? తోట కృష్ణమూర్తి అండి. ఇంటి పేరు తోట అంటే మేము పేరు కృష్ణమూర్తి. మీ సొంత భూమి ఇది? అంటే మా నాన్నగారిదే. అదే అంటే మీరు కౌలుకు చేసేది అంటే మా నాన్నగారు నుంచి ఆయన కౌలు చేస్తారంట సార్. ఓ అట్లా. నాన్నగారు మనసులో ఉంటాడు, బయట తిరగడం. అదేలే, వేరే వాళ్ళకి ఎత్తు వెళ్ళాము, నేనే వేస్తాను. మీరే వేస్తున్నారు. ఇది దీనికి ఇన్సూరెన్స్ ఉండదా? ప్యాడీకి ఉంటుంది ఇన్సూరెన్స్. దీనికి ఇన్సూరెన్స్ కట్టారా మీరు? చేయలేదు. ఉందా అసలు? ఉంటే ఒకసారి ఎడ్యుకేట్ చేయాలమ్మా. ఇన్సూరెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. లోన్ ఉందా మీకు? తీసుకోవాలి. సరే ఓకే కృష్ణ, మళ్ళీ కలుస్తాం. చెప్తా మీరు రండి సార్, మీరు రండి.
చూసారు కదా! ఈయన ఆఫీస్‌లో కూర్చున్నప్పుడేమో టక్ చేసుకొని దిల్‌దార్‌గా కూర్చుంటారు. బయటకొచ్చేటప్పుడు మాత్రం కద్దర బట్టలేసుకొని రాజకీయ నాయకుడి వేషం వేసుకొని వస్తూ ఉంటారు. వేరే దగ్గరికెళ్తే కాషాయ వస్త్రాలేసుకొని సనాతన వేషం వేసుకుంటారు. ఆర్టిస్ట్‌కి ఉండవలసిన లక్షణాలన్నీ ఈయనలో ఉన్నాయి. ముఖ్యంగా ఆయన ఎళ్ళినప్పుడు ఒక రైతు పొలంలోకెళ్ళి చూడటం జరిగింది. అది కూడా వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన రైతులు ఎన్నుకొని వాళ్ళ పొలాల్లోకి వెళ్లి చూసారంటూ చాలామంది చెప్తున్నారు. అయితే ఈయన చేసిన ఈ 15 నిమిషాల వీడియోకి విస్తృతమైన ప్రచారం సో కాల్డ్ యెల్లో మీడియా కుమ్మి కుమ్మి పడేసింది. అయితే అక్కడ ప్రజల వర్షన్ మాత్రం వేరే విధంగా ఉంది. ఎలా ఉంది? అది మీరు విన్నారంటే అమ్మ నా బూతులు తిడతారు. ఈ మహిళలు ఈ విధంగా ఫైర్ అవ్వటం వెనక కూడా వాస్తవం దాగుంది. అసలు ఎవరిని రైతులన్న వాళ్ళని దగ్గర రానీయకుండా వాళ్ళకి సామాజిక వర్గం వాళ్ళకి తెలిసిన వాడినే ముగ్గురిని తీసుకొని వెళ్ళి ఆ ముగ్గురే రైతులు ఆ ఊరందరికీ ఆయన వెళ్ళిన ప్రదేశానికి ఈ వర్షం ఎక్కడైతే పడి ఫ్లడ్స్ వచ్చి మునకకు గురైందో ఆ ప్రాంతం మొత్తాన్ని ఈయన చూసినట్టుగా కేవలం ఒకే ప్రాంతంలో ముగ్గురు కలిసి అన్నదమ్ములు ఉన్నటువంటి పొలాన్ని సందర్శించుకొని దాన్నే హైలైట్ చేశాడు సార్ గారు. అసలా నిజంగా చెప్పాలంటే వైజాగ్ దగ్గర నుంచి ఇటు మొత్తం గుంటూరు వరకు సర్వనాశనం బీభత్సం జరిగింది కదా! వాళ్ళందరి దగ్గరికెళ్ళాడంటే అంత సీన్ లేదు మా పవన్ కళ్యాణ్ గారికి. మా పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఒకటే ఒకటి అదేంటంటే ఒక దగ్గరికెళ్ళి ఫోటోలు దిగాలా, అందరికి ప్రచారం జేసుకోవాలా. మా తండా ప్రాంతాలకెళ్ళాలి, అది మన్యం ప్రాంతాలకెళ్ళాలి. అక్కడ అందరికి చెప్పులు పంచాలి, పారగాన్ చెప్పులు. దానికి ప్రమోషన్ జేసుకోవాలా. ఇంకో దగ్గరికెళ్ళాలా, ఇంకోటి పంచాలి, చీరలు పంచాలా, ప్రమోషన్ జేసుకోవాలా. మరీ చీప్ అంటే చీప్ పాలిటిక్స్ చేస్తున్న వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకరు. ఆ ఒకరే ఆయన వెళ్ళినటువంటి ఒక ప్రదేశంలో ఉన్నటువంటి మహిళలే అందుట్లో ఆదర్శ రైతులుగా పేరుగాంచిన మహిళలు కూడా ఆయన్ని తుప్పుకు నూస్తున్నారు. ఒకసారి చూడండి. ఆవిడ ఆదర్శ రైతు అంట. మాట్లాడమంటే మాట్లాడకుండా ఎళ్ళిపోయారంట. కనీసం 15 నిమిషాలు గూడా ఉండలేదంట. చూడండి ఎంత ఈజీగా చెప్తుందో. ఆదర్శ రైతులు మేము ఏం చేయాలి మేము అంటుంది. కారులో తిరుగుతున్నామంటే ఎక్కడి నుంచొచ్చింది? కాపు సామాజిక వర్గం నుంచి వచ్చాయా నీకు డబ్బులు? రైతుల దగ్గర నుంచి రాలేదా? అంటూ ఆవిడ ప్రశ్నిస్తూ ఉంది. ఫ్రీ బస్సులు ఇచ్చారు. ఎవడికి కావాలి ఆ బస్సులు? ఆడోళ్ళు కొట్టుకోమనా? మా బాధలు ఏం తీరుస్తున్నారంటూ కేవలం పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ఎళ్ళాడో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలే నిస్సిగ్గుగా బయటకొచ్చేసి సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నామంటూ పవన్ కళ్యాణ్ పైన ధ్వజమెత్తినటువంటి ఘటన ఇది. ఇటువంటి సందర్భాలు మనం చూసినప్పుడే అనిపిస్తది. ఈ పావలా రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు అని. కావాలంటే కింద చూడండి ఎంతమంది కెమెరామాన్స్, ఎంతమంది వీడియోగ్రాఫర్స్ ఉన్నారు. ఈ వీడియో మళ్ళీ మీకు ఒకసారి పక్కన ప్లే చేస్తా చూడండి. సో, ఇదన్నమాట ప్రస్తుతానికి. పవన్ కళ్యాణ్ గారు మీ డ్రామాలు ప్రజలకు కూడా తెలిసిపోయినాయి. ఇక పైన ఇటువంటి డ్రామాలు ఆడకుండా ఉంటే మీకు చాలా మంచిది. ఏదో ఆటో మీరే అన్ని ఆటోలు మాట్లాడుకొని అక్కడ దాకెళ్ళి ఆటో డ్రైవర్లతో సన్నిహితంగా ఉన్నట్టు ఒక డ్రామా క్రియేట్ చేసి చివరికి దిగే ముందు 500, 200 చేతులు పెట్టి నిజంగానే ఆటో ఎక్కినట్టుగా బిల్డప్ కొట్టి ఆటో డ్రైవర్లను నేస్తామని ఏదేదో చేశారు. ఈ డ్రామాలన్నీ ప్రజలు చాలా దగ్గర నుంచి క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. అవసరం వచ్చినప్పుడు మొహం మీద దేనితో కొడతాడో కూడా అర్థం కాని పరిస్థితి. దయచేసి మీరు కొంచెం మనిషిలాగా బిహేవ్ చేయండి. ఏదో పబ్లిసిటీ స్టంట్స్ కాకుండా నిజమైన నాయకుడిగా ఉండాలని, ఆర్టిస్ట్‌లాగా కాస్ట్యూమ్స్ మార్చినట్టుగా మనసు మార్చుకోకుండా, పుట్టిన ప్రదేశాలు మార్చుకోకుండా,
కనీసం ప్రజలకిచ్చిన మాటలన్నా గుర్తుపెట్టుకొని, ఈ దొంగ నిద్రను వదిలి, సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నించుకే గొంతుక అవుతా అని మీరు చేసిన ప్రతిజ్ఞని మరోసారి మీకు గుర్తు చేస్తూ, మీకు సిగ్గులేని ఈ పబ్లిసిటీ స్టంట్స్‌ని దయచేసి మానేసి, కనీస జ్ఞానం కలిగిన మనిషిలా అందరి గురించి ఆలోచించాలని రాజకీయ నాయకుడిగా మీకున్నటువంటి స్థానాన్ని మీరు సుస్థిరంగా కాపాడుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.